జగనన్న గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో మత్స్యకార భరోసా కింద 4,000 ఇచ్చేవాళ్ళు. దాన్ని జగనన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు దాన్ని జగనన్న మా మత్స్యకారుల మీద ఎంతో అభిమానంతో దాన్ని 6,000 పెంచుతూ మొత్తం 10,000 కింద ఒక మత్స్యకారుడికి మత్స్యకార భరోసా కింద 10,000 ఇచ్చేవాళ్ళు. అది మాకు ప్రతి సంవత్సరం వేట నిషేధంలో 2 నెలలు 60 రోజుల్లో దాన్ని మాకు ఎంతో కుటుంబ పోషణ కోసం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మా మత్స్యకారులు మేము వేట చేసుకోవడానికి డీజిల్కి మొత్తం డబ్బులు కట్టలేక దానికి మనకి ప్రతి లీటర్ మీద ఇంతకుముందు గవర్నమెంట్లో 6 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్లో 9 రూపాయల లెక్కన మనకు సబ్సిడీ ఇచ్చి మమ్మల్ని ఎంతోగా ప్రోత్సహించారు. అదేవిధంగా మాకు వేటకు సమయంలో తుఫాను వస్తూ ప్రమాదం వస్తూ చనిపోతే మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో పోలిస్తే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో మాకు మా మత్స్యకారులను గుర్తించి మా బాధలను గుర్తించి జగనన్న దాన్ని 5 లక్షలు పెంచి మొత్తం 10 లక్షలు ఎక్స్గ్రేషియా కింద మాకు ఈ పథకం అందించారు. అదే కాకుండా మా మత్స్యకారుల మొత్తంలో 2,40,000 సుమారుగా 2,40,000 మంది మత్స్యకార భరోసా కింద లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా మాకు మా మత్స్యకారులు ఎక్కడెక్కడో దూరంగా పోతున్నారు వేటకు. అదేవిధంగా ఈ ఇబ్బంది పడకూడదని మా మత్స్యకారుల మీద అభిమానంతో మాకు ఒక హార్బర్ని ఇక్కడ జోలదిన్నె హార్బర్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో మన జోలదిన్నె హార్బర్ని మా జగనన్న మాకు దగ్గర ఉండి 380 కోట్లతో ఓకే చేపించి తొందరగా 2 సంవత్సరాల్లోనే మనకు పూర్తయ్యేటట్టు సహకరించినారు. దానికి మాకు ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మా మత్స్యకార ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు సహకారంతో మాకు 2 సంవత్సరాల్లోనే పూర్తి అయిపోయింది. మాకు ఇంకా మత్స్యకారులు దూరంగా పోకుండా ఇతర ప్రదేశాలు పోకుండా ఇక్కడే ఉండి ఏట చేసుకొని అందరికీ బాగా మాకు లబ్ధిగా ఉంది. మేము అంటూ ఓటు వేస్తే జగనన్నకే ఓటు వేయాలి, మళ్ళీ మా జగనన్నే రావాలి, మా మత్స్యకార కుటుంబాల్లో ఆనందోత్సవం పెంచాలి అని కోరుకుంటున్నాను.